ఓకే. పార్ట్ 2కి స్వాగతం. ముందుగా అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టే ఇప్పుడు సో 2ని కంటిన్యూ చేసేద్దాం. మీకు తమిళం చూడగానే అర్థమైపోయి ఉంటది. ఇక ఒక పక్క స్వాతంత్ర ఉద్యమం గురించి, ఇంకో పక్క మన మత బోధకులు. మనకిప్పుడు జరిగేది మన స్వాతంత్రం మనం చేసుకునేది మెయిన్ అదే. ఏంటిది ఇక్కడ మనకు స్వాతంత్ర యోధులు ఎట్టున్నారు. మన కోసం ఎంత కష్టపడి స్వాతంత్రం తెచ్చిర్రు. అది నేను చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనకు జరిగే మెయిన్ ఇదేంటిది ఈళ్ళు మన మత బోధకులు. ప్రతి ఒక్కళ్ళు నేను ఒకళ్ళని అంటలేను. మనం రెగ్యులర్‌గా మనకి సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేది. మనం మనల్ని ప్రేరేపించుకోవడం ఒక ఎత్తయితే, ఒకళ్ళని ఫాలో అయితూ వాళ్ళు చెప్పే మాటలు ఇని మనం వాళ్ళని గైడ్ చేస్తూ ఏంటిది ఇప్పుడు మా దేవుడిని తిట్టిండు, మా దేవుడిని తిట్టిండని ఈళ్ళంటరు. అసలు నిజానికి ఈళ్ళే తిట్టుకొని మళ్ళీ వాళ్ళే ఒకటైపోతారు. ఉదాహరణకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళది ఈళ్ళది ఎంతగానో తిట్టినోళ్ళు, వాళ్ళు కలిసి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు. మంచి చెడులన్నీ అనుకున్నారు, చేస్తారు. మనమేం చేస్తున్నాం? మనం వీళ్ళని ఫాలో అయితూ, వాళ్ళని ఫాలో అయితూ ఏం చేస్తున్నామంటే, మనం వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు మనమేమనుకుంటున్నాం, వాళ్ళని ఈళ్ళని మా దేవుడిని తిట్టిర్రు, మా దేవుడిని తిట్టిర్రు అని చెప్పి మనం కొట్లాడుకుంటూ మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆటోమేటిక్‌గా చాలా వీడియోలో కూడా చూసుంటారు. ఇలా అదర్ తిట్టుకునేటోళ్ళు ఏం చేస్తారు, ఒక డిబేట్ అని మాట్లాడుకుంటారు. అదని ఇదని మంచిగా మాట్లాడుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. కొట్టుకునే స్థాయికి ఏమి ఎళ్ళరు ఆళ్ళు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. వాళ్ళు చేసేది అది చెప్తుంటారు, ఇది చెప్తుంటారు. వాళ్ళ కాడ ఈళ్ళ కాడ డబ్బులు తీసుకుంటారు. నేనొక్కడిని అంటలే. వాళ్ళు అందరూ డబ్బులు తీసుకోకుండా ఎవరేం చేయరు. వాళ్ళ లైఫ్‌ని ఆళ్ళు బాగానే లీడ్ చేస్తుర్రు. వాళ్ళు మంచి చేస్తుర్రు, చెడు చేస్తుర్రు ఒక విషయం. వాళ్ళు చెప్పేది నువ్వు ఒక మతాన్ని అంటారు చూసావా, ఒక మతాన్ని గ్రహించినప్పుడు, నువ్వు ఒక మతాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది నువ్వు ఖాళీ మతం పరంగా గానీ, వాళ్ళు చెప్పే బోధల పరంగా గానీ, మంచి పరంగా గానీ, చెడు పరంగా గానీ, మంచి తీసుకోవాలా, చెడుని గ్రహించాలి. ఏంటి నువ్వు తీసుకోవాలంతే. వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి, వాళ్ళని ఏమనంటే మనం పోయి విరుచుకుపడడం గానీ, చేయటం గానీ, అంటారు చూసినావా, నా దేవుని ఇట్ట అనరు, అట్ట అనరు అని చెప్పి బూతులు తిట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయిందిలే. ఇప్పుడు ఏ మతంలో ఎవడైనా సరిగ్గా లేడు. అందరూ కరెక్ట్‌గానే ఉన్నారు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఈళ్ళు తిట్టడం, వాళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టడం, ఒకడి పేరు చెప్పి చెప్పాల్సిన పనేం లేదు. మీకు అందరికీ తెలుసు. మనం తెచ్చుకున్న స్వాతంత్రం మనకేంది? మనం స్వతంత్రంగా ఉండాలి. మన నేల మీద, మన భారతదేశం మీద అని భూమి మీద ఉండాలని రోజులు పోయి, ఇప్పుడేమైంది, మా దేవుడు ఒక్కడే ఉండాలా, మా దేవుడు ఒక్కడే ఉండాలా, మా దేవుడు ఒక్కడే ఉండాలా. దానికి సంబంధించి అందరూ కొట్లాటలు, గొడవలు, ఈ చిన్న చిన్న పుట్టగొడుగులు పుట్టుకొని వస్తుంటాయి కదా! వాటిని పీకేయకపోతే ఇంక అట్నే ఉంటది. ఏంది, ప్రతి ఒక్కడు వచ్చేది నేను మత బోధకుడిని, నేను మత బోధకుడిని అని చెప్పేది వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం. గొప్ప గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లే. వాళ్ళు ప్రతి మత బోధకులు ఎవరైనా ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూసినవా, వాళ్ళకి తెలుసు ఎవరిని తిట్టరు, ఏ మతాన్ని తిట్టరు, అందరూ ఒకటే అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చాలా వీడియోలో కూడా చూసి ఉంటాం. యూట్యూబ్‌లో గానీ, రియల్‌గా గానీ, టీవీ ఛానల్స్‌లో గానీ. ఇప్పుడు మనకు మెయిన్ చిక్కు వచ్చి పడింది ఏందంటే, ఈ చిన్న చిన్న పుట్టగొడుగులు డబ్బులు సంపాదించుకోవడానికి విపరీతమైన ట్రోల్స్, బూతులు తిట్టడం, అది అంటాం, ఇది అంటాం, ఇవ్వడం ప్రతి ఒక్కరిని. నేను ఒక్కడని అంటలే. అన్ని మతాల వాళ్ళు మనకు నడిచే 3 మతాలేగా అన్నీ అంటే తర్వాత తర్వాత వాళ్ళేం లేదు. మనం మెయిన్ ఇప్పుడు మనకి ఇండియాలో రన్ అయ్యే ఈ 3 మతాల నుంచి ఈ ముగ్గురు మాత్రమే విపరీతంగా ట్రోల్ చేసుకోవడం, విపరీతంగా తిట్టుకోవడం, విపరీతంగా ఎట్ట పడితే అట్ట మాట్లాడుకోవడం. దానికి మనం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మత బోధకుడు ఉన్నాడు, ఆ మత బోధకుడు ఉన్నాడు, ఈ మత బోధకుడు ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో. ఒక్కొక్కరిని ఫాలో అయితారు. ఒకళ్ళకేమో 1,00,000 ఉంటారు, ఒకళ్ళు 1,000,000 ఉంటారు, ఒకళ్ళు 2,000,000 ఉంటారు, 10,000,000 ఇట్లా సెపరేట్ వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటది. ఇంక ఈళ్ళందరిని ఎట్లా అన్నారు, మనం ఎదురు తిరగాల, మనం అట చేయాలి, ఏది సరిపోద్ది, మనకు అదైద్ది, ఇదైద్ది, మళ్ళా మనకే గొడవలు పెడుతుంటారు. మనం బాగానే ఉంటాం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవానికి అందరం బాగానే ఉంటాం. అందరం బాగానే జెండాలు ఎగరేస్తాం. అంతా బాగానే ఉంటది. ఫస్ట్ వీడియో కొంచెం ఆపోజిట్ ఉంటది. దానికి కంటిన్యూగానే ఇది ఉంటదనమాట. అది ఫస్ట్ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు సెకండ్ వీడియో ఇదేంటిది, దానికి సెపరేట్ వీడియో అనమాట ఇది. ఇప్పుడేంటిదంటే మనం అందరం మనం ఎంత చేసుకున్నా ఏమైంది జరే, ఇప్పుడు నువ్వున్నావబ్బా, ఇప్పుడు వీడియో చూసి ప్రతి ఒక్కడు కామెంట్ చేయండి కావాలంటే. ప్రతి ఒక్కడికి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటాడు, ఒక హిందూ ఫ్రెండ్ ఉంటాడు. ముగ్గురు అందరూ పక్కా ఎవ్వడికొకడు ఫ్రెండ్ లేనన్నట్టు ఏముండడు. ప్రతి మతం నుంచి ప్రతి ఒక్కరికి గాని అందరూ ఫ్రెండ్స్‌కి, కులానికి, మతానికి సంబంధం ఏమి ఉండదు. అందరూ కలిసి ఉంటారు. సెక్యులర్‌గా ప్రతి ఒక్కడు వాడు పిలిచినప్పుడు వీళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తున్న మత బోధకులు ఉంటారు చూసినావా వీళ్ళు. వీళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంత పనికిమాలినోళ్ళు ఉంటారంటే, ప్రతి ఒక్కళ్ళు తిడుతుంటే నవ్వుకుంటుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు వాడు గాని నేను ఒక్కడిని అంటలే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇది తెలిసి తెలియని అరకొల నాలెడ్జ్ గల ఉంటారు చూసినావా. నాకు కూడా నేను మతాల గురించి ఏం చెప్తలేనబ్బా. నేను ప్రతి ఒక్కళ్ళని ఈ ఒక మతం గురించి ఒకడు బహిరంగంగా చెప్పినప్పుడు, ఇప్పుడు ఒక మతం వాడు చెప్తున్నాం, వాడు బేస్ చేసుకొని ఈ మతం వాడి సైడ్ వాడి మతం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళని అన్నప్పుడు నీ మతం అది అన్నప్పుడు, ఇది అన్నప్పుడు వీళ్ళు తిడుతుంటారు. వీళ్ళు కోపం వస్తుంటది కదా పక్కనోడికి. నీకు నచ్చింది నువ్వు చెప్పుకోవాలా. అంతేగాని నువ్వు అది, నేను ఇది, నాది ఇది అన్నప్పుడు ఎవడికైనా కోపం వస్తది కదా. ఇప్పుడు ఉన్నాడు.
ఇప్పుడు మీ నాన్నకంటే మా నాన్న పెద్దోడు, మా నాన్నకంటే మీ నాన్న పెద్దోడు ఇట్లా కాదు కదా! ప్రతి ఒక్కటి అందరు చిన్నోళ్ళు, నేను పెద్దోడిని ఇది కాదు. నీకు నచ్చింది నువ్వు చేసుకో. ప్రతి ఒక్కళ్ళది ఒకటే. నేను ఒక మతం గురించి అని అనట్లే. ఇప్పుడు ఒకడొచ్చిండు అందరూ అంతే. ఒక మతం గురించనే కాదు నేను సెపరేట్‌గా చెప్పడం. ఆ మతం, ఈ మతం అని కాదు. ప్రతి మతంలో మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని చెప్పుకోవచ్చు. నేను అదే అంటున్నా. ఏం కాదు ఇట్లా పెద్ద పెద్ద అన్నట్లు. ఇట్లేమైపోయింది తిట్టడం కాడికొచ్చేసింది ఇప్పుడు. మీ దేవుడది, మీ దేవుడిది, మా దేవుడిది అంటే పర్లే. తిట్లు విపరీతంగా బూతులు తిట్టే కాడికొచ్చింది. బండ బూతులు మామూలుగా కాదు. అయి మనం చెప్పడానికి కూడా బాగుండదు. ఎందుకంటే అంత టూ మచ్‌గా అయిపోయారు. ఒక్కళ్ళనే అంటలే. 3 ఎవరైనా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు గానీ అది ఇది అని చెప్పుకోవటం కాడ్నుంచి ప్రతి ఒక్కళ్ళు రివర్స్ కౌంటర్‌లు ఇప్పుడు రివర్స్ కౌంటర్ మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టడం గానీ ప్రతి ఒక్కళ్ళు ఏమైంది రివర్స్ కౌంటర్ మా వోడు చూడరా ఎట్లిచ్చిండు కౌంటర్, మా వోడు చూడరా ఎట్లిచ్చిండు రివర్స్ కౌంటర్‌లో అనుకుంటా వాళ్ళని గొర్రెలాగా మనం ఫాలో అవ్వటం. ప్రతి ఒక్క మతానికి అంటాను నేను మెయిన్‌గా చెప్పుకునే 3 మతాలు. వాళ్ళని ఫాలో కావటం, వీళ్ళు ఫాలో కావటం, దాని డిబేట్‌లు. ఒకడొస్తాడు చెప్తాడు దాన్ని డిబేట్ పెట్టుకోవడం. ఇది సరే చెప్పేసిన పో మీ మతం కదా! ఇంకొకళ్ళొస్తారు ఇది చెప్పేసి ఇంతే ఏమి లేదు ఆడ. ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పుట్టగొడుగులా పుట్టుకొని వచ్చి ఉంటారు చూసినావా? డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఇది ఏమి లేదు ఆడ. మొత్తం అంతా అయిపోయినాక అన్నీ చెప్తున్నారు. ఇది మా ఫోన్‌పే నంబర్, ఇది మా యూట్యూబ్ నంబర్ అది ఇది అని చెప్పి ఇది సహాయం చేయండి అని చెప్పి మొత్తం డబ్బులు తెగిపోనీకి తప్పితే ఏముండదు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా. మీరు మీ మతాన్ని నిజంగా గాని విశ్వసిస్తే నువ్వు ఒక దేవుడిని ప్రేరేపించినా, ఏది చేసినా ఇక్కడ ఉంటాడబ్బా దేవుడనేటోడు. హ్మ్. చేసినా ఇక్కడ ఉంటాడబ్బా దేవుడని అంటే నీకెక్కడో డబ్బు రూపంలో, నువ్వు ఒక మనిషి వ్యక్తి రూపంలో నేను నా ఫ్యామిలీలో నేను చాలా వరకు చూసిన. ఒక మతంకు సంబంధించినప్పుడు ఒక దేవుడు ఉన్నాడనుకో, ఆ దేవుడిని ప్రేరేపించేటప్పుడు దేవుడినే విశ్వసించాలా. ఇప్పుడు మనకి మెయిన్ మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఒక మనిషి ఇంకొక మనిషిని దేవుడిలాగా చేసేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ మన పాత వాళ్ళని చూసుకున్నా, మన పాత పూజారులు ఈళ్ళుంటారు చూడబ్బా! హీరోలు గానీ, ఎవరన్నా గానీ, వాళ్ళని ఇప్పటికి నేను చెప్తున్నా కొంతమంది హీరోల ఫోటోలు దేవుళ్ళలాగా ఇళ్ళల్లో పెట్టుకుండే ఉన్నాయి. అదెవరికి మనకేముంటది. మన ఇండియాలో తర్వాత ఎదుగుతాయి. మన తే మనం పుట్టి పెరిగింది మనకు తెలంగాణ, ఆంధ్ర. మనకి తెలుసు కదా! ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రలో మెయిన్ మనకుండే దౌర్భాగ్యం ఏంటిది? ఒక ఫోటోలు పెట్టుకోవడం అది విశ్వాసం. ఇప్పుడు అతన్ని నువ్వు ప్రేరేపించను, అతన్ని నువ్వు అతను నువ్వు అంటావు చూసినవా? అతన్ని నువ్వు ఫాలో అయితున్నప్పుడు పెట్టుకో పర్లేదు. ఈయనే మా దేవుడు అన్నట్టు చేసేసేది ఇప్పటికీ ఉన్నారు. అట్లా ఏమైతుంది? నిజమైన దేవుడు అనేది తర్వాత విషయం. ప్రతి చుట్టుపక్కల ఇప్పుడు ఆ దేవుడి గురించి ఒక వ్యక్తి వచ్చి చెప్పిండు. సపోజ్ ఇప్పుడు నేను నీకొచ్చి చెప్తున్నా. ఏదో ఒక దేవుడు అనుకో, మనం పర్టిక్యులర్‌గా ఒకటి తీసుకోవద్దు. ఏదో ఒక దేవుడు అనుకో నేనొచ్చిన ఇది దేవుడు ఇట్లా చేసినా, అట్లా చేసినా నీకు 4 మంచి మాటలు చెప్పినా నేనే మీకు దేవుడు లెక్క. దేవుడు లెక్క అనే మాటే మీకొచ్చేస్తది. నెక్స్ట్ మాట ఇంకేముండదు. దేవుడు లెక్క. అరే! ఆయన దేవుడిలాగా రా ఇన్ని చెప్పేస్తుండు. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ మత బోధకుడైనా ఫాలో అయ్యేది 3 స్టెప్స్. గుర్తుపెట్టుకోండి. ఏ మత బోధకుడైనా 3 స్టెప్స్ మెయిన్‌గా. 1 నువ్వు కష్టాల్లో ఉన్నావు. 2 నువ్వు దొంగతనాలు చేసి, నువ్వు మోసాలు చేసి, నువ్వు అందరిని లేదా నిన్ను మోసం చేసిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు, వీళ్ళు మోసం చేసిర్రు 2. మూడోది మెయిన్‌గా ఏంటి? మీరు చెడు తిరుగులు తిరిగిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు. దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఈ మతమనే కాదు. మీరు తప్పులు, అబద్ధాలు చెప్పిర్రు ఇది. ఈ 3 బేస్ చేసుకొని ఏం చేస్తారంటే నువ్వు పోయిన ప్రతి ఒక్కడు తీసుకెళ్తుంటారు కదా! ప్రతి ఒక్కరు సూటిగా తగలాలని చెప్పి మత బోధకులు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడేమైందంటే మత బోధకులంటే ఇప్పుడు మన గ్రంథాల్లో ఉన్నది చెప్పేదానికంటే ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి ఒక లైన్ తీసుకొస్తారు. మహా అంటే ఎన్ని పదాలు ఒక లైన్ అంతే చెప్తున్నా. 1, 2 లైన్‌లు ఉండే ఒక వాక్యం తీసుకొచ్చి చెప్పేస్తుంటారు. మన గ్రంథాల్లోకెళ్ళి తీసుకొచ్చి. ఇది చెప్పి ఒక స్టోరీ అల్లాకొచ్చి ఆ స్టోరీని చెప్పేసి ఏం చేస్తారు మనకి మెయిన్ ఇది జరిగింది, ఇది జరుగుతుంది. దాంట్లో చెప్పేటప్పుడు నువ్వు ఇలా కష్టాలున్నావు. ఒక మతం గురించి ప్రతి మతం గురించి ఇది నీకు దేవుడు 100% న్యాయం చేస్తాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యే టిప్స్ ఇవే. నేను చెప్తాను. నేను చాలా వరకు నేను చూస్తున్నా కాబట్టి నేను కొంచెం వాళ్ళ మెచ్యూరిటీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 3 నువ్వు కష్టాల్లో ఉన్నా నీ కష్టాలు తీరుతుడు. నువ్వు మోసాలు చేసినా, అబద్ధాలు చేసినా అయినా పర్లేదు. ఇంకొకటి మూడోది మెయిన్‌గా ప్రతి ఒక్కళ్ళ వీక్‌నెస్ మతం గురించి. నువ్వు ఇదే మతం, నువ్వు ఇదే చేయాలి, ఇదే చేయాలి, ఇదే చేయాలి. ఈ 3 ఏంటిది ఆ మతంకి సంబంధించిన పేర్లు హైలైట్ చేయటం. అప్పుడు ఆ దేవుడి పేరుని గొప్ప గొప్పగా అనటం అట్లా చేయడం. నువ్వు మనసులో అనుకుంటే చాలబ్బా రోడ్డు మీదకొచ్చి గెంతెత్తి అరవటం, ఇప్పుడు పాటలు పెట్టడం, హల్చల్ చేయటం. నేను చెప్తున్నా కదా! ఏ మతానికి సంబంధించిన వీడియో కాదు ఇది. అందరికి చెప్తున్నా. మనకి ఎప్పుడైతే ముగ్గురు హల్చల్ చేస్తారో ముగ్గురు గురించి అంటున్నా. ఒకళ్ళు కాదు ముగ్గురు ఇదే రకమైన మోసాలు చేస్తుర్రు. నేనేందంటున్నా అంటే నీ వీక్‌నెస్‌ని వాళ్ళు
అడ్వాంటేజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే మత బోధకులు ఎట్లా పుట్టుకొస్తుంటారంటే మన చుట్టుపక్కలే దాంట్లో చూసిన జీవితాలను చదివి ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్లు అంటారు చూసినవా? ఆ టైప్ వ్యక్తులు వాళ్ళు మత బోధనలు చేసేటప్పుడు చూడండి ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా అనిపిస్తుంటారు గానీ అదేముండదు. చుట్టుపక్కల తిరిగి సగం జీవితం సగనాగిపోయి ఉంటారు చూసినవా? వాళ్ళే మత బోధకులు అయ్యి మనల్ని మొత్తం అది అంటారు చూడు పరిశీలించి చదివినోళ్ళు వాళ్ళు ఒక మనిషిని చూడగానే ఇప్పుడు చాలా వరకు అంటారు మన పెద్దలు చూడగానే ఒక మనిషిని చూడగానే ఏందిరా బాధలో ఉన్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు మనలో కూడా న్యాచురల్ కామన్ ఇది వాడు అతని ఫీలింగ్స్ బట్టి అతని ముఖాన్ని బట్టి మనం ఎలాగైతే అండర్ ఎస్టిమేట్ చేస్తాం వాళ్ళు కూడా అంతే మన పోగానే కొంతమంది స్పెషల్గా బాగా బాధలో ఉన్నాడు పిలిచి బాధలో ఉన్నాడు బాధలో ఉంటాడు నువ్వు కష్టాల్లో ఉన్నావు అని చెప్పేస్తారు నువ్వు అది ఉన్నావు నువ్వు ఇది ఉన్నావు నువ్వు అజ్జే ఇజ్జే ఇంకొకటి అది ఇది నీకు ఇంకొకళ్ళు ఏమో డిబేట్లు పెట్టి మా ఈ దేవుడే నిజం ఆ దేవుడు కాదు ఆ దేవుడే నిజం ఇంకో నీకు రెండు వాటాల్లో ఏదో లూప్ పోల్స్ రెండు ఇదేం కొత్తారో ఇది తెచ్చేది దీంట్లో ఉన్న ఒక లూప్ పోల్స్ రెండు తెచ్చేది ఇది ఇదే నీకు నిజం ఇదే నువ్వు నమ్మాలి అదంతా వేస్ట్ వెళ్ళిపో నేను చెప్పేసి నాకు అంతే ఇట్నే జరుగుతున్నాయి అంటున్నా అవి మీకు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీకు తర్వాత వేసిన తర్వాత నువ్వు ఏదైతే రాగిస్తున్నావో అది నీకు ఎక్కడ పెట్టుకో అంటున్నా నీ దేవుడు నువ్వు నమ్మినప్పుడు నీ దేవుడు నీకు ఎక్కడేమంటాడు నేను ఎప్పుడేం మోసం చేయడు నువ్వు ఒక మతాన్ని ఫాలో అయ్యి ఒక వ్యక్తిని చంపినవు అనుకో ప్రతి మతంలో మామూలుగా నేను తెలిసినంత వరకు అయితే నేను ఏది చదవాలో చెప్తున్నా నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి మతంలో హత్య అనేది చాలా పాపం ఎదుటివాడిని దూషించకూడదు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలా అది ఇది పక్క వ్యక్తిని కూడా ప్రేమించాలి ప్రతి మతంలో ఉంటుంది నువ్వు దేవుళ్ళు ఇప్పుడు మనకే అది మహావతార నరసింహ వచ్చింది కదా దాంట్లో ఎట్లా చూసినా కదా అతను అంత కష్టపెట్టినా కూడా ఈ లాస్ట్కి ఏమైంది అంటే ఒక భక్తులు ఎప్పటికీ కూడా ఒక తిరగబడరు ఎంత బాగుంటారు మన మామూలుగా చెప్తున్నాను మీరు అలా ఉండమని నేను చెప్తలేను గాంధీలాగా అడ్వైజ్లు ఏమి ఇస్తలేను మీ లైఫ్ని ఇలా హ్యాపీగా లీడ్ చేసుకోండి ఒకళ్ళ కింద మనం ఉండకుండా నేను ఎప్పుడు చెప్తాను నేను మామూలుగా మీకు చెప్తాను దాంట్లో ఎట్లుంటుంది లాస్ట్ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాను ఆ టైప్లో ఉండగాని మీరు ఎదురు తిరగండి మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అది చేయండి ఇది చేయండి మనం ముందుకు వెళ్ళాలి గొంతెత్తెలగాలి అది ఇది అని చెప్పి హత్యలు చేసుకోవడం చాలా వరకు వాళ్ళని హత్య చేసుకోవడం వీళ్ళని హత్య చేసుకోవడం వాళ్ళు తిట్టుకోవడం వీళ్ళు తిట్టుకోవడం మొత్తం అరెస్ట్లు అవ్వడం ఇవన్నీ వేస్ట్ అబ్బా జరుగుతున్నాయి నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి నచ్చకపోవచ్చు నేను ఒక్క మతం గురించి ఈ టాపిక్లు అన్నీ తీసుకోరు ప్రతి మతంలో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి అన్నిటికి రిలేట్ అయ్యేవాడిని మెయిన్గా నువ్వు దాని గురించి చెప్పిన దీని గురించి అని చెప్పినావు కాదు నీ వీక్నెస్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని నీకు అన్నీ అవి ఇవి అని చెప్పేస్తారు నువ్వు ఒక మతం నీకు మంచి జరిగినప్పుడు సరే నీకు మంచి జరిగింది ఇప్పుడు ఈ మతంలో పోయి నీకు మంచి జరిగింది నోపు రావు నువ్వు పక్క మతాన్ని తిట్టడం ఎందుకు నీకు జరగనప్పుడు వాడితో బాగానే ఉండు ఇప్పుడు నువ్వు మతంలో ఒకవేళ కన్విట్ అయినా కూడా నీకు ఆ మతంలో నీకు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు సపోజ్ నువ్వు బాగానే ఉంటావు నువ్వు ఒకవేళ సరే నువ్వు అదే మతంలో నీ మతంలోకి ఏం రాలేదు అప్పుడు ఈ మతం వల్ల నీకు ఫ్రెండ్స్ ఉంటారు అది ఉంటారు ఇది ఉంటారు నువ్వు సడన్గా ఒక మత బోధకుడు ఎవరు పుట్టగొడుగు లాగా ఒకటి పుట్టుకోదు రాగానే వాళ్ళు చెప్పిన మాటలు ఏంది ఎవరు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఒక వారం రోజులు అతను ఫాలో అవుతాను మాట్లాడి అతను ప్రేరేపణ అయ్యి నీకు జీవితాంతం నీ పక్కన ఉండే ఫ్రెండ్స్ని కానీ వేరే మత ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కానీ నువ్వు దూరం చేసుకుని ఇప్పుడు ఎట్నే జరుగుతుంది ఇతను చెప్పింది నీ అది ఇది అని చెప్పి లూప్ హోల్స్ ఎత్తుక్కుంటే మనం వెతికిన ప్రతి ఒక్క లైఫ్లో లూప్ హోల్స్ ఉంటాయి లూప్ హోల్స్ లేని ఏముండదు ప్రతిదీ నువ్వు క్షుణ్ణంగా ఎతికినావు తప్పు లేని జీవితం ఎవరిది ఏముండదు అట్లా నువ్వు వాడు అది చేసిండు ఇది చేసినావు నిజమే కదా వాడు అట్లా చేసిండు ఇట్లా చేసినావు ఇవన్నీ అవసరం లేదు నువ్వు ఇప్పుడు నేను అంటున్నాను కదా నిజమైన స్వాతంత్రం ఏంటి మనం స్వాతంత్రం తెచ్చుకున్న దేనికి చిన్నప్పటి నుంచి బుక్స్లలో చదువుకుంటున్నాం కదా ఏంటిది మనం భూమి మీద స్వతంత్రంగా ఉండాలా మనకు నచ్చినట్టు మనం ఉండాలి మనల్ని ఒకరు పరిపాలించకూడదు అని మనం స్వాతంత్రం తెచ్చుకుంటే లాస్ట్కి మళ్ళీ మనం ఏం బిగుతున్నాం చెప్పండి ఏం చేస్తున్నాం మన మతాలని సృష్టించుకొని మళ్ళీ మనల్ని పరిపాలించేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పార్టీలు కూడా ఏం లేదు ఒక మతాన్ని బేస్ చేసుకుని అది అంటాం ఇంకొక మతం గురించి ఇంకో పార్టీ అంటాం ఆ మతం గురించి ఈ మతం గురించి అంటాం మళ్ళీ చెప్పడం కూడా ఏంది ఇప్పుడు బాబాలే ఆ మతానికి సంబంధించింది ఆ పార్టీ ఈ మతానికి సంబంధించి ఈ పార్టీ వచ్చింది మా మతాన్ని ప్రేరేపిస్తుంది ఈ పార్టీ వచ్చింది మా మతాన్ని ప్రేరేపిస్తుంది అంటే ఇంకా ఏం లేదు మనం చెప్పుకుంటూ పోతున్నాం ఇంకా చూస్తున్నాం కదా అయ్యే జరుగుతున్నాయి అక్కడ ఏం లేదు కానీ నేనేమంటున్నానంటే నువ్వు స్వాతంత్రం వచ్చినా కూడా నీకు ఒకప్పుడు మనకి తెల్లవాళ్ళు అయితే మనల్ని పరిపాలించారు ఇప్పుడు ఏం లేదు మనోడే మనల్ని పరిపాలిస్తున్నాడు ఎట్లా మతపరంగా ఒక మతమోడు వచ్చి నీ మీద కూర్చొని వాడు చెప్పిందే చేస్తున్నాడు ఏం లేదు ఒకప్పుడు తెల్లవాడు చెప్పింది నువ్వు చేయాలి చేయకపోతే కొడతాడు ఇప్పుడు చెప్పింది నువ్వు చేయాలి చేయకపోతే కొడతాడు కాదు నేను మైండ్ వాచ్ చేసేస్తున్నాను అనమాట అన్నీ తెలుసుకుని వచ్చి అది ఇది నువ్వు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి వాడు కొట్టకుండా నువ్వు అన్నీ చేసేస్తున్నావు నీకు స్వతంత్రం ఏముంది నీకు సొంతంగా ఆలోచించుకునే మెచ్యూరిటీ లేనప్పుడు మూడు మతాల గురించి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మూడు మతాలు ఏమండి వాళ్ళు చెప్పిందే నువ్వు చేస్తావు నువ్వు స్వతంత్రంగా ఏది చేయట్లేదు తిండి కానించి నువ్వు అలా తినాలి ఇలా చేయాలి అలా చేయాలి ఆ పైన చేయాలి ఈ పైన ఈ సమయాన్ని చేయాలి ఆ సమయాన్ని చేయాలి ప్రతి ఒక్కటి నువ్వు ఒకళ్ళు బానిస అయి బతుకుతాను ఇప్పటికి నీకు స్వతంత్రం అంటే ఏముంది అసలు చెప్పు నీ స్వతంత్రం ఏముంది పొద్దున్న లేయటం జాబు పోవటం రావటం అంతేనా తర్వాత రావటం అవి వినటం వాళ్ళు మత బోధకులు చెప్పేది వినటం వాళ్ళు చెప్పింది చేయటం ఈ టైంకి ఇది చేయాలి ఆ టైంకి అది చేయాలి అంతే ఈ ఆగస్టు 15కి నేను చెప్తుంది ఏంటంటే స్వతంత్రం కోసం మన తాతలు ముత్తాతలు పోరాడి ఎలా తీసుకొచ్చారో మన కోసం వాళ్ళు రోజు వాళ్ళు పూజలు చేసుకుంటా ప్రార్థనలు చేసుకుంటా ఉంటే
స్వతంత్రం వచ్చేది కాదు మనకి. వాళ్ళు పోరాడిన విధానాలు గానీ, ప్రతి ఒక్కళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైలు. అది చెప్తున్నా కదా! ఒక్ ఏ ఒక్కడి స్టైల్ ఒకడితో మ్యాచ్ కాదబ్బా! అట్నే ఇంతమంది ఇంత లక్షల మంది మన కోసం పోరాడి తీసుకొచ్చినోడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ కాదు. ఇప్పుడు గాంధీజీ గాని, భగత్ సింగ్ గారు గాని, సుభాష్ చంద్రబోస్ గాని ప్రతి ఒక్కళ్ళది ఎంతమంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళది పోరాడే విధానం ఒక్కొక్క స్టైల్‌లో ఉంటది. వాళ్ళందరి విధానాలు కలిస్తేనే మనకు వచ్చింది స్వాతంత్రం. అలాగే మనం గూడా ఏందంటే మన స్టైలు మనకు డిఫరెంట్ ఉంటది. నువ్వు ఒకరిని ఫాలో అయినవనుకో ఎవరైనా 3 మతాలను తీసుకొని నువ్వు వాళ్ళనే ఫాలో అయితున్నావనుకో ఇప్పుడు మన ఇండియాలో మెయిన్‌గా 3 స్టైల్‌లే ఉంటాయి. ఏంటిది? ఆ మతం, ఈ మతం, ఆ మతం. ఈ 3 మతాల గురించే ఉంటది. అలాగా నేనట్లా ప్రతి ఒక్కరు ఒక స్టైల్ ఉంటది. నీ స్టైల్ నువ్వు ఫాలో అయినప్పుడు నీ దేశం గూడా అభివృద్ధి అయిద్ది. నీ మెచ్యూరిటీ పెరుగుద్ది అంతే. నువ్వు ఒకడి కోసం ఉన్నావని నువ్వు దేశం ఏం డెవలప్ కాదు. నువ్వు మతం కోసం పోరాడుతున్నావు నాకేం కాదు. నువ్వు రూ. 100 సంపాదించినావు. ఒక రూ. 50 ఆడ ఇయటం నీకు రూ. 50 సాలి సాలకని ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయటం. మతాలకు పరంగా గానీ, ఏదన్నా గానీ నీకు స్వతంత్రం అనేది నిజమైన స్వతంత్రం నీకు రావాలంటే మతాలను వదిలిపెట్టేసేయి. నువ్వు ఏ దేవుడినైతే ప్రేరేపిస్తున్నావో, నువ్వు ఏ దేవుడినైతే నమ్ముతున్నావో ఆ దేవుడిని గుండెల్లో పెట్టుకో. నీకు దేవుడు నిన్నేమి మోసమేం చేయడు నీకు. దేవుడంటే దేవుడే. మనుషుల్లాగా నువ్వు అట్లా చేస్తే మోసపోతావు, ఇట్లా చేస్తే అది పుణ్యం, అది ఇది, అది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పుణ్యం ఏది నమ్మకండి. ఈ స్వాతంత్రం మీరు ఫ్రీడమ్. మీ ఫ్రీడమ్‌ని మీరు ఎతుక్కోండి అబ్బా! నేను అంటున్నా కదా! మత బోధకుల మాటలు విని మీరు నాశనం అవ్వకండి. ప్రతి సోషల్ మీడియాలో ఇప్పుడు మెయిన్‌గా నడిచేది ఇదే. ఒక హీరోని తిట్టడం ఫేమస్ అవ్వడం. ఒక రాజకీయ నాయకుడిని తిట్టడం ఫేమస్ అవ్వడం. ఒక మత బోధకుడిని తిట్టడం ఫేమస్ అవ్వడం. ఇంకో మతాన్ని తిట్టడం ఫేమస్ అవ్వడం. ఇంకో మతాన్ని తిట్టడం ఫేమస్ అవ్వడం. ఇదే నడుస్తుంది. దీని నుంచి మనం ముందుకెళ్ళాలా. మనం చెప్తున్నా కదా! ఒకడి స్టైల్‌ని మీరు కాపీ కొట్టకండి. అతను చెప్పే 2 మాటలు మీరు అతను గ్రహించాలా. మీ స్టైల్‌లో మీరు దాన్ని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కూడా కొన్ని నేను అక్కడ ఇక్కడ చూసినాకు మన స్టైల్‌ని మనం చెప్పడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కటి. నువ్వు అంతేగాని వాడి స్టైల్ కాపీ చేసి, ఈడే స్టైల్ కాపీ చేసి నువ్వు మన రాష్ట్రం కూడా వెనకబడ్డానికి కారణం ఇది. నువ్వు ఒక మత బోధకుడి మాటని వాడిని ఫాలో అయితూ నువ్వు నడుస్తున్నావు. నీకు సొంతంగా నువ్వేది క్రియేట్ చేసుకుంటావు నువ్వేం చేస్తలేవు. దానివల్ల ఏముంది సగం ఇప్పుడు 10 మంది 10 రకాలుగా ఆలోచించోళ్ళు. ఈ 10 మంది కలిసి ఒకలాగా ఆలోచిస్తారు. అప్పుడేమైంది ముందుకెందుకెళ్తది? ఏం వెళ్ళదు కదా! వాళ్ళలాగా చేస్తారు, వాళ్ళలాగా తింటారు. అట్లాగా నేననేది. ఈ 10 మంది కలిసి ఒకరు చెప్పే మాటలని 10 రకాలుగా ఆలోచించండి. ఒక మాట ఉంటది. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పినాకు ఈ డైలాగ్‌ని 10 విధాలుగా చెప్పొచ్చు. ఆటిని మీరు 10 విధాలుగా ఆలోచించండి అంటున్నా. ఒక మతంతో ప్రేరేపించి ఒక మతం వెనకాల పోయి మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం ఏం కాదు. ఇనాల మంచిని, మంచిని ఇనాల, చెడుని ఇనాల. మంచి ఏదో చెడేదో గ్రహించాలంతే. అంతేగాని దాన్ని మన ఒంటి మీద వేసుకొని మోయటం కాదు. నీకు ప్రతి ఒక్కటి నువ్వు డెవలప్ కావాలంటే ఈ మన దేశం గానీ, మనం గానీ డెవలప్ కావాలంటే మన సొంత మెచ్యూరిటీ, మన సొంత ఆలోచన మనకు ఉండాల. లేనప్పుడు ఏందంటే మన దేశం డెవలప్ కాదు, మనం డెవలప్ కాలేం. 10 మందిలాగా మనం ఆలోచించినాక ఎందుకు డెవలప్ అయిద్ది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఆలోచన ఉండాలా. నీదేదో నువ్వు కొత్తగా చేసుకున్నప్పుడే ప్రతిది అంతే కదా! సరేనా? ఈరోజు ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.